నల్గొండ జిల్లాలో బస్సు డిపోలన్నీ కూడా మూతపడ్డాయి. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు సమ్మెబాట పట్టారు. కార్మికుల విధులను బహిష్కరించడంతో ఇక జిల్లా వ్యాప్తంగా బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. నల్గొండ డిపో మూతపడడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక డ్రైవర్లు, కండక్టర్లు ఎవరు కూడా విధులకు హాజరు కాకపోవడంతో డిపోల్లో బోసపోయి కనిపిస్తున్నాయి. బస్టాండ్లలో తమ ఊళ్లకు వెళ్లేందుకు వచ్చినటువంటి వృద్ధులు, మహిళలు, చిన్నారులు బస్సులు ఎప్పుడు వస్తాయో తెలియక గంటల తరబడి వేచి చూస్తున్నారు. ఇక ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించే వరకు కూడా విధుల్లోకి చేరే ప్రసక్తే లేదంటున్నారు ఆర్టీసీ కార్మికులు. ఇదే సందర్భంగా వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తూ నల్గొండ కరెస్పాండెంట్ శంకర్ ఇప్పుడు ఫేస్ టు ఫేస్. నల్గొండలో ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ఈరోజు తెల్లవారుజాము నుండి డిపోలన్నీ మూతపడిన పరిస్థితి కనపడుతుంది. నల్గొండతో పాటు సూర్యాపేట, కోదాడ డిపోలు కూడా మూతపడ్డ పరిస్థితి కనపడుతుంది. ఆర్టీసీ బస్సులన్నీ కూడా డిపోలకి పరిమితమైనారు. మనతో పాటు ఆర్టీసీ కార్మికులు ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ డిమాండ్స్ ఏంటి? మేడం చెప్పండి, ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటి? మాకు ప్రభుత్వంలో విలీనం చేయాలండి. తర్వాత మాకు వచ్చే పిఆర్సీలు 2 పిఆర్సీలు ఉన్నాయి, 2017 ఏరియర్స్ ఉన్నాయి. మళ్ళీ మాకు యూనియన్లు కావాలి. యూనియన్లు కంపల్సరీ ఉండేలాగా మమ్మల్ని చూడమని కోరుకుంటున్నాం. మాకు ఫస్ట్ మెయిన్ మాకు ప్రభుత్వంలో విలీనం కావాలి. సో పిఆర్సీ గురించి అడిగితే ఏం చెప్తారు? పిఆర్సీ మాకు 2 పిఆర్సీలు రావాలి సార్. మాకు అదే 2017 ఏరియర్స్ కూడా రావాలి, అవి కూడా ఇవ్వట్లేదు. మాకు పిఆర్సీలు ఎక్కువ ఇన్ని సంవత్సరాలు, ఇప్పుడు అంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు 44% చేసిన కానించి మాకు ఒక్కసారి కూడా పిఆర్సీ ఇంకా చేయలేదు. మాకు మహిళా టికెట్లు పెట్టి మాకు ఈ గవర్నమెంట్ వచ్చినాకనన్నా మాకు పిఆర్సీ చేస్తుందని మాకు అనుకొని నమ్మి మేము ఓటేసినాం. ఈ ప్రభుత్వం కూడా అట్లనే చేస్తుంది. ప్రధానంగా ఏంటండి అసలు సమస్యలు ఏంటి? ఈరోజు తెల్లవారుజాము నుండి సమ్మె కొనసాగిస్తుంది. ఎప్పటి వరకు సమ్మె కొనసాగే అవకాశం ఉంది? ఈ మా డిమాండ్లు నెరవేర్చే వరకు మాకు మేము ఈ ప్రభుత్వం మా మొండి వైఖరి నశించే వరకు మేము చేస్తూనే ఉంటాం సార్. మేడం మీరు చెప్పండి, ప్రధాన డిమాండ్స్ ఏంటి? అసలు ప్రధాన డిమాండ్ ఏంటంటే మమ్ముల ప్రభుత్వంలో విలీనం చేయడమే. మాకు ఉద్యోగ భద్రత, మాకు సంఘం కావాలి, యూనియన్ సంఘాలు కావాలి. యూనియన్ సంఘాలు ఎందుకు కావాలంటున్నామంటే మాకు పని భారం ఎక్కువైంది, కిలోమీటర్స్ ఎక్కువైనాయి, మాకు ఒత్తిడి ఎక్కువైపోయింది. కాబట్టి ప్రతి ఉద్యోగ భద్రత లేదు. మెయిన్ ఇవి కావాలి. గత ప్రభుత్వం చేసిందే నువ్వు చేస్తున్నావు కదా. గత ప్రభుత్వం ఎన్నిసార్లు దుమ్మెత్తిరు మీరు? ఆయన చేస్తలేడు, ఈయన చేస్తలేదు. మా దగ్గర వీడియోలు తను పెట్టిన మేనిఫెస్టోనే మేము అడుగుతున్నాం. మేము సొంతంగా మేమేం అడగట్లేదు, మా యూనియన్ నాయకులు అడగట్లేదు, మా కార్మికులు అడగట్లేదు, ఏం అడగట్లేదు. మేము సొంతంగా తను మేనిఫెస్టోలో తను పెట్టింది ప్రభుత్వంలో ఫస్ట్ సోనియా గాంధీ బర్త్డే రోజే తను విలీనం చేస్తా అని చెప్పిండు. అది చేయకుండా మా మీద పని భారం పెట్టిండు. ఈ ఆర్టీసీ కార్మికులు చిరుద్యోగులను శ్రామికంగా మేము ఎంతో కష్టపడుతున్నాం. కష్టానికి మాకు ఫలితం లేకుండా చేస్తుండే రేవంత్ రెడ్డి గారు కూడా. మేము లీవులు లేవు, అసలు ఏదీ లేదు. కాబట్టి మేమేం అడుగుతున్నాం అంటే మమ్మల్ని గట్టిగా ప్రభుత్వం దిగొచ్చి మమ్మల్ని విలీనం చేయండి. అంతే, మీరు ఏదైనా చేసుకోండి. మాకు ఉద్యోగ భద్రత, విలీనం, సంఘాలు మాకు 3 అంతే. తర్వాత నువ్వే పిఆర్సీ ఇవ్వండి. ఈరోజు తెల్లవారుజామున ప్రారంభమైన ఈ సమ్మె ఎలా ముందుకు సాగబోతుంది? మేము ఎంతకైనా సిద్ధమే సార్. ప్రాణ త్యాగానికైనా మేము కార్మికులను సిద్ధం. కుటుంబాలు మొత్తం వచ్చి కూడా మేము ఇక్కడ ఉంటాం. ఎందుకంటే మా పరిస్థితి అలాంటిది. ఒక్క విషయం సార్, ఇప్పుడు మన బెడ్ విన్నర్ స్కీమ్ నుంచి వచ్చి సార్ అందరూ ఫ్యామిలీస్ ఉండరు కదా, సింగిల్ పేరెంట్ ఉంటారు. సింగిల్ పేరెంట్కి 2 ఆడపిల్లలు ఉండరు అనుకో సార్. ఉదయం 4:45కి బస్సు ఫస్ట్ బండి వెళ్ళాలి. వాళ్ళు 4:45 వంట చేసుకొని వస్తే నైట్ 10ంటికి దిగాలి. మధ్యలో 2 ఆడపిల్లలు ఉంటారు. ఒక ఆమెకి పాపకు స్కూల్లో కడుపు నొప్పి లేచిందని ఫోన్ చేసిరు. ఆమె ఎలా వెళ్ళాలి? బస్సు క్యాన్సిల్ చేయరు. నువ్వు చేసుకో లేకపోతే పో అంటారు. వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు నైట్ 10ంటికి డ్యూటీ దిగుతారు సార్. ఇంటికి పోవడానికి వెహికల్స్ ఉండవు. వాళ్ళు ఎలా వెళ్తారు? అందరికి వెహికల్స్ ఉండరు, అందరికి భర్తలు ఉండరు కదా. అలా పని భారం ఎక్కువైతుంది. కేసీఆర్ గారు 8ంటికే దిగాలి మహిళలను పెట్టిండు. అదంతా పోయింది. 8ంటి కాదు, 10:30 అవుతుంది. ఖమ్మం పోయేస్తే సెకండ్ బండి, ఖమ్మం పోతే 11:30కు థర్డ్ బండి, ఎలక్ట్రికల్ బండికి పోతే జేబీఎం బండి పోతే 11 అవుతుంది. ఖమ్మం పోయేస్తే 560 కిలోమీటర్లు పోతే స్పెషల్ ఆఫ్ 338, 80కి 70కి స్పెషల్ ఆఫ్ ఉన్న స్పెషల్ ఆఫ్లు 560కి పెంచిరు. కనీసము మాకు నెలకు 3 లీవులు ఉంటాయి. కనీసం 3 లీవులు కాదు. మేము డీడీ చేస్తేనే రేపు సెలవు. రేపు పెళ్ళింది సస్తే ఫోటో పెట్టండి. మీరు అది శవం దగ్గరికి వెళ్ళి ఫోటో పెడితే మీకు లీవ్లు ఇస్తాం. ప్రూఫ్ అంతే. ఇలా హాస్పిటల్ పడితే నేనే సాక్ష్యం సార్. నాకు లీవ్ ఇవ్వమంటే నేను పెట్టించుకొని ఫోటో పెట్టి సెలవు. పోయిన సంవత్సరం 6 రోజులు హాస్పిటల్ ఉంటే క్యానల్ పెట్టించుకొని వస్తే 6 రోజులకు అది ఏడిపించి మా నాయకుని తీసుకొని పోతే అప్పుడు వేసిరు. ఇలా జరుగుతుంది సార్. అందుకని ఖచ్చితంగా మాకు యూనియన్ కాలేము. నువ్వు గత ప్రభుత్వం ఎన్ని పోసినావు కదా, నువ్వు చేసింది ఏంది, మీరు పెట్టింది ఏంది? గత ప్రభుత్వం కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టబట్టే తనని అనగదొక్కినాం. ఈ తెలంగాణ రావడానికి ఆర్టీసీ కార్మికులు సమ్మెలో పాల్గొనబట్టే ఈ తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చి తను కేసీఆర్ గారు ఏం చేసిండు? మమ్మల్ని విస్మరించబట్టే తను ప్రజాభవనంలో ఉండే బదులు ఇంటి దగ్గర ఉన్నాడు. ఇతను కూడా మా యొక్క న్యాయమైన డిమాండ్లను విస్మరిస్తే
పరిష్కరించకపోతే ఆయన కూడా పోతాడు, ఇంటికే పోతాడు. ఇంకా మాకు ఆయన 2.5 ఏళ్ళు అయింది. 2.5 ఏళ్లలో మాకు పని భారమే పెంచినాం కానీ మాకు ఒక్కటి కూడా ఇయ్యలే. మొత్తంగా ఇది పరిస్థితి. తమ పని భారం ఏదైతే ఉంటుందో అది తగ్గించేంత వరకు వాళ్ళ సమ్మె కొనసాగుతుందని చెప్పేసి ఆర్టీసీ కార్మికులు చెప్తున్నారు. ఈరోజు తెల్లవారుజాము నుండి ఆర్టీసీ డిపోలకి పరిమితమైన ఆర్టీసీ బస్సులన్నీ కూడా ఇక్కడ నల్గొండతో పాటు సూర్యాపేట, కోదాడలో కూడా ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. దీంతో ప్రయాణికులు కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఇదే కారణంగా ప్రైవేట్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో ప్రైవేట్ వెహికల్స్, ఆటోలు ఛార్జీలను అదనపుకు చేశారని కూడా తెలుస్తున్న పరిస్థితి. ప్రభుత్వం దిగి వచ్చి వాళ్ళ సమస్యలు పరిష్కరించేంత వరకు ఈ సమ్మెనైతే విరమించే పరిస్థితి లేదని ఆర్టీసీ కార్మికులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. కెమెరామెన్ శంకర్తో శంకర్, ప్రైమ్ న్యూస్, నల్గొండ.